అంత బాగుంది కానీ నీకేంటో గుర్తుందా? నా పుట్టినరోజు గుర్తుందా అసలు? నీ కళలో చూస్తూ పూరి దునియాలో దిగా ఇంకా నీ పుట్టినరోజు ఎలా గుర్తుందా చెప్పు. అయాన్ లాగా అయానే చేయగలుగుతాడు. అయాన్ లాగా అయితే మా సెట్ లో ఎవ్వరు చేయలేరు. నువ్వు అద్దాలు పెట్టుకొని తిరుగుతుంటే చాలా మంది వీడేంది ఓవర్ యాక్షన్ అంటున్నారు. జెన్యున్ గా చెప్పాలి, యాక్చువల్లీ అందరూ అలా చేస్తారేమో, నాకు మనసు కనిపించదు. స్క్రిప్టెడ్ ఏమొద్దు, నేచురల్ గానే ఉండాలి. న్యాచురల్ గా ఉండాలి. మీరు బాగా బుర్కాలు కనపడినారు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఫస్ట్లీ ముస్లిం క్యారెక్టర్ అన్నప్పుడు తీసేటప్పుడు కానీ ఎక్కడైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? అలా ఏమైనా స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్స్. దీన్ని వీళ్ళంతా ఓవర్ యాక్షన్ అంటున్నారు, వీళ్ళని ఏమంటారు? అలా అయితే తాడిపత్రులు అద్దాలు పెట్టుకునే ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్ కదా. ఇటు సైడ్ నుంచి కొన్ని గుక్కలు, ఇటు సైడ్ నుంచి కొన్ని గుక్కలు అన్ని మరుగుతుంటాయి. వాడు చాలా డేంజర్ గాడు. సో దట్స్ ఆన్సర్. నీకేమైనా ప్రాబ్లం అయితే ఈ అమ్మాయి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది బైక్స్ వేసుకొని. మా లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ఉన్న అకౌంట్ ఇట్లా పెట్టి ఫేక్ అకౌంట్ తీసుకుని వచ్చి కామెంట్స్ పెట్టే అంత ఇంట్రెస్ట్ ఉంది. అంటే లైక్ మేము అంత ఖాళీగా లేము, వాళ్ళకి రిప్లై ఇచ్చారు. అండ్ ఇంకొకటి రాధా అయాన్. సో ఇదొక ప్రేమ కథ అని నేను విన్నాను. మిడిల్ క్లాస్ అమ్మాయిగా తెలుసు, కావ్యగా తెలుసు. అండ్ నన్ను ఆఫ్ కెమెరాలో చూస్తే భయపడతారు, మనం అనేది మర్చిపోతారు. 2 minutes అలా. దీన్ని వీళ్ళంతా ఓవర్ యాక్షన్ అంటున్నారు. మేబీ ఐ డోంట్ నో, ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇట్లానే ఉంటా. నేను ఆఫ్ కెమెరా ఎట్లుంటాడో ఆన్ కెమెరా అట్లా ఉంటాడు. అది వాడి గ్రేట్నెస్. అలాగే థియేటర్కి వెళ్ళి చూడు. నేనైతే తనకి ఫస్ట్లీ నేను తాడిపత్రి పీపుల్స్ కి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మమ్మల్ని ఎలా ఉంది కావ్య విలన్ క్యారెక్టర్? యాజ్ ఇట్ ఇస్ రియల్ గా ఉంది. బావలు చెప్పాడు కదా రియల్ గా చేసింది. నేను మంచిదాన్ని, మంచి పక్క థియేటర్కి వెళ్ళి చూడండి. అంటే దాచాం చాలా ఉన్నాయి సినిమా. ఎందుకంటే ఊర్లో ఇంపాక్ట్ పడింది. నీ పైన చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు ఒకరు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? నచ్చిందంటే మీరు ఇంకొకరికి చెప్పండి మూవీ చూసిన తర్వాత. ఇంకేస్ నచ్చకుంటే ఒక 20 మందికైనా చెప్పండి, నో ప్రాబ్లం. హలో అండి, నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. సో నేనైతే ఒక ఇంటర్వ్యూ అయితే వచ్చానమాట. సో నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను వీళ్ళని. ఓ చాలా గొప్పగా ఉంది అనుకుంటున్నారా? అవును, చాలా గొప్పదే అనుకోండి. ఐ మీన్ జస్ట్ ఒక ఇండిపెండెంట్ మూవీ అంటే చాలా బాగుంటుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాను వాళ్ళపైన. ఎందుకంటే నా జూనియర్సే తీశారనమాట ఈ మూవీ. నాకైతే ఫస్ట్లీ చాలా హ్యాపీగా అనిపించింది. ఏమైనా సాధించగలరు అనే ఒక హోప్ అయితే వచ్చింది వీళ్ళపైన నాకు. వాళ్ళు ఎవరో కాదండి, మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య, సిద్ధు ఐ మీన్ బాబావలి. అండ్ హీరోయిన్ వచ్చేసి నాకు తెలీదు, నాకు ఇంట్రడక్షన్ తెలీదు. ఆమె పేరు రాధాని, రాధాలాగే పెడదాం అనమాట. సో హాయ్ బాబావలి, మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య అండ్ హీరోయిన్ రాధా. అందరు బాగున్నారా? బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాము. ఫస్ట్లీ అందరికీ కంగ్రాట్స్. మూవీ హిట్ కొట్టక ముందే నేను కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే నాకు మీరు చెప్పిన కథలో అయితే నాకైతే అర్థమైపోయింది మీరు హిట్ కొడతారని చెప్పేసి. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్లీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. బాబావలి, నాకు ఒక థాట్ వచ్చింది. ఇక్కడ రాధా అయాన్ అంటే ఇద్దరు వేరే వేరే కదా, చాలా బాగుంటుంది. అంటే అలాంటిదే మీరు ఎందుకు అనుకున్నారు? వేరేవి చాలా ఉన్నాయి కదా. అంటే ముస్లిం హిందూ ఎందుకు, వేరే ఉన్నాయి కదా అని చెప్తాను. అలా కాదు బాబావలి, రాధా అయాన్. రాధా అంటే స్పెషల్ కదా, నేమ్స్ అలా రాధా అయాన్ నేమ్స్ ఎందుకు అవే చూస్ చేసావు? చాలా పేర్లు ఉన్నాయి కదా. అవే ఉన్నాయి కదా. ఓకే ఓకే, అలానా? ఓకే, ఏం లేదు. నాకు ఈ స్టోరీ మొత్తం 90s లో సెటప్ అయి ఉంటుంది అనమాట. 90s లో. సో మా హీరోయిన్ ఎలా బిహేవ్ చేస్తుందంటే కొంచెం అది గడుసు అట్లా బిహేవ్ చేస్తుంది. దట్టు హాఫ్ శారీస్ అవన్నీ తన లుకింగ్, డ్రెస్సింగ్ మొత్తం అట్లనే ఉంటుంది అన్నమాట. 90s కిడ్స్ లాగా. సో అలాంటి అమ్మాయికి ఒక పేరు పెట్టాలన్నప్పుడు నాకు మైండ్ లో ఫస్ట్ వచ్చిన పేరు రాధా అనమాట. అండ్ మన హీరో దాంట్లో జుబ్బాలు వేసుకొని ఒక ముస్లిం కదా, అంత కైండ్ గా చాలా అమ్మాయికు టైప్ లో ఉంటుంది అనమాట. సో వానికి ఒక పేరు పెట్టాలన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఒక నేమ్ ఉండే, నాకు అయాన్ అని. పర్సనల్ నాకు చాలా ఇష్టం పేరు అది. సో వి కెప్ట్ అయాన్. కావ్య, మీరు బాగా బుర్కాలు కనపడినారు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో దీని గురించి కొద్దిగా చెప్పండి. అండ్ ఫస్ట్లీ ముస్లిం క్యారెక్టర్ అన్నప్పుడు నేను కొంచెం భయపడినట్లే. అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు బుర్కా వేసుకొని. నేను మామూలుగా మా ఫ్రెండ్స్ అంటే ఏంది బుర్కాలు ఎప్పుడు అనేసి, అట్లాంటిది నేనే బుర్కా వేసుకోవాలంటే కొంచెం ఫస్ట్ లో ఆలోచించా. బట్ డైరెక్టర్ చెప్పే విధానం వింటే బుర్కా అయింది ఏమైనా చేయొచ్చు, క్యారెక్టర్ కోసం ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ చాలా లవ్, మీకు చాలా నాకు నచ్చింది క్యారెక్టర్. అందరికి నచ్చుతుందా లేదా అనేది చూడాలి సినిమా. అది అది ఆడియన్స్ది, మనం చెప్పలేము నచ్చిద్దా నచ్చలేదా. నీకు పర్సనల్గా ఎలా అనిపించిందో చెప్పేసేయండి. నాకైతే 4 days అంటే లైక్ షూట్ లో వేసుకుంటాం కదా బుర్కా,
తర్వాత నేను మిస్ అయినా ఒక 2 days మిస్ అయినా బుర్కాని. బాగుంది కదా ఇది బుర్కా వేసుకునేది అనేసి అట్లా లైక్ నచ్చింది నాకు. ప్రొటెక్టివ్ లైక్ ముస్లిం ఫీలింగ్ బాగుంది. రాధా, పర్సనల్లీ మీ పేరు తెలుసుకోవచ్చా అండి? నందిని. సో తిన పేరు నందిని, రాధా జస్ట్ మూవీలో రాధా అనమాట. మీకు ఎలా అనిపించింది రాధా క్యారెక్టర్ వినగానే, వీళ్ళ నేమ్స్ ఇవన్నీ సెట్ చేశాక ఫస్ట్లీ ఏం థింక్ వచ్చింది మీకు? ఫస్ట్ లో స్క్రిప్ట్ చూసినప్పుడు అయితే ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. అండ్ దట్ టు రాధా క్యారెక్టర్ కి వచ్చేసి ఇంకా మెస్మరైజ్ అయిపోయాను. సో దట్స్ వై నేను చేస్తే నేనే చేయాలనుకున్నట్టు నేనే ఫిక్స్ అయిపోయాను. దట్ టు వాళ్ళు నన్నే కన్సల్ట్ అవ్వడం చాలా హ్యాపీ. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు మూవీ అంతా జరుగుతుంటుంది కదా, మీరు ముగ్గురు కలిసే ట్రావెల్ చేశారు. మాక్సిమం ఎన్ని మంత్స్ పట్టిందండి? అంటే షూటింగ్ మంత్స్ ఏం పట్టలేదు. we took nearly 7 days just only for shooting. 7 days లో మొత్తం కంప్లీట్ చేసాం. షూటింగ్ పర్పస్ 7 days. అంటే మీరు ముగ్గురు కలిసి, మీరు ఇంకా మీ టీం ఉంటుంది. సో ఆ ట్రావెలింగ్ లో అసలు తీసేటప్పుడు కానీ ఎక్కడైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? అలా ఏమైనా? అదైతే స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్స్ మధ్యలోనే షార్ట్ ఫిలిమ్స్ అంటే లైక్ మా ఇండిపెండెంట్ ఫిలిం లో స్ట్రగుల్ ఉండదు, స్ట్రగుల్స్ లోనే అది ఉంటది అన్నట్టు. అంటే మేము ఇంకా బిగినింగ్ కదా, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి సెటిల్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగా ఉంటే మనం తీసుకోవచ్చు. బట్ మేము చేయాలనుకునే చాలా మంచిగా తీయాలనుకున్నాం. మా ప్రొడక్షన్ వాల్యూస్ మా రేంజ్ లో పెట్టుకున్నాం అనమాట. సో చాలా వరకు మా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. మన దగ్గర వర్క్ ఉంది, టైం ఉంది, ఎఫెక్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో అంత రేంజ్ ఆ క్వాలిటీ మేము తేయడానికి అండర్ బడ్జెట్ లో చాలా కష్టపడ్డాం. మా టైం ని ఇంకా హార్డ్ వర్క్ ని మొత్తం ఇన్వెస్ట్ చేసాం. లిటరలీ చదువుకునే ఏజ్ లో ఇంత పెద్ద భారం మోసుకొని మీరు చాలా గ్రేట్. నాకు తెలిసినంత వరకు నిజం. మీరు బీటెక్ చదువుతున్నారు, తిను ఎంబీఏ చదువుతుంది, మీరేంటండి ఇంటర్ అయిపోయింది. సో లిటరలీ మీరంతా జూనియర్సే. నాకు ఇంతగా అసలు ఇంత ఎఫెక్ట్స్ పెట్టారంటే నాకైతే లిటరలీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ఫస్ట్ మీ అందరినీ. థ్యాంక్ యూ. నాకైతే హ్యాపీ అనిపించింది. ఇంకొకటి బావాలి సొసైటీలో, ఇప్పుడు నేనంటే తాడిపత్రి, నువ్వు తాడిపత్రి, కావ్య నేను మీరంతా ఒకే చోటే చదువుకున్నాం. ఈ హీరోయిన్ పక్కన పెడితే నువ్వు ఎలా ఉంటావో పిల్లప్పటి నుంచి మాకు తెలుసు. దీన్ని వీళ్ళంతా ఓవర్ యాక్షన్ అంటున్నారు, వీళ్ళని ఏమంటావు? ఇప్పుడు కొంతమంది ఈ పిల్లోడు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అట్లా ఇట్లా అంటున్నారు, వీళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తావు? ఇప్పుడు మనం ఒక స్ట్రీట్ లో వెళ్తుంటాం కదా, ఒక స్ట్రీట్ లో వెళ్తున్నప్పుడు ఇటు సైడ్ నుంచి కొన్ని కుక్కలు, ఇటు సైడ్ నుంచి కొన్ని కుక్కలు అన్ని మరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకుంటే మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం? వెళ్ళలేం. సో మన దారి ఏదైతే ఉంటుందో ఆ దారిలో మనకంటూ మనకు అరే నీ ఇల్లు ఇక్కడ ఉంది రా, మంచిగా ఉంటావు అని మన డెస్టినేషన్ ని మనం ఒక వీళ్ళ చూపించే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప ఈ పక్కన ఇట్లా వీళ్ళ గురించి అసలు. నువ్వు అద్దాలు పెట్టుకొని తిరుగుతుంటే చాలా మంది వీడేంది ఓవర్ యాక్షన్ అంటున్నారు. అలా అయితే తాడిపత్రిలో అద్దాలు పెట్టుకునే ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్ కదా. సో అలా ఏం లేదండి. లిటరలీ నన్ను చాలా మంది పర్సనల్ గా అడిగారు, అందుకు నేను ఈ క్వశ్చన్ రైజ్ చేశాను. నీకేమైనా ప్రాబ్లం అయితే ఇంటర్వ్యూ నాకు వచ్చింది, నేను వేసింది నువ్వు ఆన్సర్ చేయాలి. మీరు క్వశ్చన్ అడిగారు వేరే వాళ్ళు, నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో నేనేం చెప్తున్నా అంటే నాకొకటే కాదు, లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ లో మీరు కానీ ఫేస్ చేశారేమో. ఇప్పుడు నేను ఆల్రెడీ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా, టెంపుల్స్ వస్తున్నా అని కదా. సి అవన్నీ పట్టించుకొని మీరు అరే నేను నిజంగా ఎట్లా చేస్తున్నానా అనే ఫీలింగ్ ఉండదు. బికాస్ యు నో మీరు ఏంటి తెలుసు, నేను నెగటివిటీ ఎదుర్కొంటానని తెలుసు, దాని తర్వాత వచ్చే సక్సెస్ తెలుసు, నాకు అన్ని తెలుసు. సో దట్స్ ఆన్సర్. సో ఇప్పుడు కూడా అంతే. సో ఇదైతే నేను మీకు చెప్పగలుగుతాను. మేము ఫాలో అయ్యేది అదే. ఇంకొక విషయం, ఇది మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అన్నమాట. సో నేను కూడా ఎప్పటి నుంచి, ఎందుకంటే నేను రైస్ చేయడానికి రీజన్ అదే. నాకు లిటరలీ ఒక 10 members అన్నారు ఈ పిల్లాడు ఓవర్ యాక్షన్, ఇంకా లేనిపోని వీడు హైదరాబాద్కి వెళ్ళాడు, ఈ అమ్మాయి ఇంకా కావ్య, ఈ అమ్మాయి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది బైక్స్ వేసుకొని. నాకైతే నవ్వు వస్తుంది. ఫస్ట్ ఎవరి వర్క్స్ వాళ్ళు ఉంటాయి, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. ఆ అమ్మాయి ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తాను, నువ్వు హ్యాండిల్ చేస్తున్నావా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లైఫ్ ని మనం చూసుకోవాలన్నమాట. మేము మా లైఫ్ ని చూస్తున్నాం, వాళ్ళు వాళ్ళ లైఫ్ ని చూసుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ కన్నా మా లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ఉన్న అకౌంట్ ఇట్లా పెట్టి ఫేక్ అకౌంట్ తీసుకుని వచ్చి కామెంట్స్ పెట్టేంత ఇంట్రెస్ట్ ఉంది. అంటే లైక్ మేము అంత ఖాళీగా లేము వాళ్ళకి రిప్లై ఇచ్చేంత. సో వి జస్ట్ బిజీ విత్ అవర్ వర్క్స్. సో ఫస్ట్ థ్యాంక్స్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ లిటరల్లీ మీరు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ టైం పక్కన పెట్టి మీ పైన కేటాయిస్తున్నారు వాళ్ళు. అదైతే నిజమే, అదే చెప్తున్నా. అండ్ ఇంకొకటి రాధా అయాన్. సో ఇదొక ప్రేమ కథ అని నేను విన్నాను. యాక్చువల్లీ మీరు సాంగ్ లాంచ్ చేశారు, చాలా బాగుంది. అది చూసినప్పుడు అంతా నాకు అనిపించింది
ఇంత డిఫరెంట్ లిరిక్స్ ఎక్కడి నుంచి ఎలా రాయాలనిపించింది మీకు? ఈ మాకు ఈ దీని క్రెడిట్స్ గురించి మొత్తం చాలా నాకైతే స్వీట్ గా అనిపించింది ఆ సాంగ్. థ్యాంక్ యూ చాలా చాలా వింటూనే ఉండిపోతారు. చాలా బాగుంది. నేను ఒక 10 times వినింటా రిపీటెడ్. థ్యాంక్ యూ అందుకు చెప్తున్నా చాలా బాగుంది. యాక్చువల్లీ సాంగ్ మీకు నచ్చినట్టు చాలా మందికి నచ్చింది అనమాట. మీరు చెప్పిన ఆన్సర్స్ అండ్ లిరిక్స్ ఇవన్నీ సో చాలా మంది నంబర్ ఆఫ్ టైమ్స్ వింటున్నారు. ఒక అక్క ఉంది ఫ్యాబ్స్ సలూన్ తను నియర్లీ 200 times విన్నాను ఇప్పటికి ఫ్రమ్ ద రిలీజ్. సో అంత మంచిగా రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్ సుగీత్ అన్న, ఆయన వైజాగ్ లో ఉంటారు అనమాట. లిరిక్స్ ఆయన అండ్ కునల్ అని ఇంకొక బ్రో రాసింది అనమాట. వీళ్ళిద్దరు కలిసి లిరిక్స్ రాశారు అండ్ మ్యూజిక్ మొత్తం నేనే, సుగీత్ మొత్తం ఆయన చూసుకున్నారు. సో బికాస్ ఆఫ్ హిమ్ ఈ సాంగ్ ఇంత మంచిగా వచ్చింది అనమాట. వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు మా జూనియర్స్ అయితే. సో మీరు కూడా ఖచ్చితంగా తాడిపత్రిలో ఉంటే మటుకు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, హిట్. మీరు సాటిస్ఫైడ్, మీరు పెట్టిన మనీకి డబల్ సాటిస్ఫైడ్ అవుతారు, అది చెప్తాను నేను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, రాధా గారు, మీరు అక్కడి నుంచి వస్తారు, ఈ మూవీ కోసం వస్తున్నారని నేను విన్నాను. అంటే ఎలా అనిపించింది అక్కడంతా వదిలిపెట్టి అంటే ఐ మీన్ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న మీ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళాల్సిందే, నేను కాదనను. ఎడ్యుకేషన్ జస్ట్ ఇంటరే కదా, మీరు ఇప్పుడు నీట్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఎలా మెయింటైన్ చేసుకున్నారు? సో బోత్ అంటే దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాస్ షీ సపోర్టెడ్ మీ వెల్. రెండింటిదానికి మేనేజ్ చేయడానికి నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ దిస్ ఈజ్ వాజ్ ప్యాషన్, యాక్టింగ్ వచ్చేసి అండ్ స్టడీ వచ్చేసి కెరియర్. సో రెండు మేనేజ్ చేయాలనుకొని నాకున్న సపోర్టే మా మమ్మీ ఫస్ట్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై మమ్. అవును, ఇంకా ఫైనల్ డెసిషన్, ఇప్పుడు కంటే చిన్న చిన్న మూవీస్ చేస్తున్నారు, చిన్న రీల్స్ చేసుకుంటున్నారు, ఫైనల్ డే మీకు ఒక పెద్ద అవకాశం వచ్చి ఉంటుంది. ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తావా, ప్యాషన్ సైడ్ వస్తావా? మేనేజ్ చేస్తా బోత్. అలా కాదు, రెండిట్లో ఒకటే కావాలి. ఒకటి చూస్ చేసుకున్నా రెండు దక్కుతాయి. నో నీడ్. ఓకే, నువ్వు బాబావలి, నువ్వు చదువుకుంటున్నావు, ఇప్పుడు నీకు మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చి ఉంటుంది. ఇది హిట్ కొట్టింది మూవీ, ఇంకో మూవీకి వచ్చి ఉంటుంది. ఓకే, ఈ మూవీ హిట్ కొడతావు బావాలి, ఐ మీన్ సిద్ధు అయ్యాను, మూడు నువ్వే హిట్ కొట్టింటావు. ఇక్కడ ఒక మంచి ప్యాకేజ్ వచ్చి ఉంటుంది, అప్పుడు ఏం చూస్ చేసుకుంటావు? మూవీ సైడ్ వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నామంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి మనీ ఆఫ్ కోర్స్. ఇటు సైడ్ వెళ్తే నేను జాబ్ చేసేదానికన్నా ఒక 10 times ఎక్కువ వస్తుంది. దట్ మై ప్యాషన్, నాకు డబ్బులు వస్తుంది, ప్యాషన్ ఉంది, నేను ఇటు సైడ్ వెళ్తా. అక్కడికి వెళ్తే నా ప్యాషన్ ఉండదు కదా, డబ్బులు కూడా తక్కువ వస్తాయి. సో ఎటు చూసిన బెనిఫిట్ ఇక్కడే ఉంటుంది నాకు. I'll go with that. ట్రూ ఫ్యాక్ట్ చెప్తున్నా, సో చెప్పకుండా. అందరు ఏమంటారంటే నాకు అది ఇది అంటారు, నువ్వు ట్రూ ఫ్యాక్ట్ చెప్పావు, దానికి నేను హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చెప్పావు. ఎవరైనా కూడా మనీ, ఎండ్ ఆఫ్ ద డే నేను మనీ, మీరు ఫస్ట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పా, అరే మంచిగా చేయండి, ఎండ్ ఆఫ్ ద డే మనీనే మాట్లాడాలి అందరితో అని. ఎందుకంటే సొసైటీలో మనీ ఉంటేనే వాల్యూ, లేకుంటే అందుకు చెప్తున్నా. అండ్ కావ్య, నీ క్వశ్చన్, మిడిల్ క్లాస్ అమ్మాయిగా తెలుసు, కావ్యగా తెలుసు, అండ్ మనం కబడ్డీ టీమ్గా తెలుసు, మనం ఆడాము, ఇప్పుడు ప్రొడ్యూసర్గా తెలుసు. ఇన్ని ఎలా కావ్య? అంటే సపోర్ట్, షాహిదా క్యారెక్టర్ కి అయితే మా అన్న సపోర్ట్. లైక్ షాహిదా క్యారెక్టర్ కి నాకు మంచి, అంటే లైక్ నేను సీన్ లైక్ దిగల కదా, అంత ప్రొఫెషనల్ యాక్టర్ అని నేను చెప్పను. మా అన్నని చూసి లైక్ మా షూటింగ్స్ లో నేను నేర్చుకునేది అంతా. సో మా బ్రదర్ ఎట్లా అంటే, స్టోరీ దగ్గర నుంచి మేము ఉన్నాం, చెప్పేటప్పుడు షాహిదా గురించి చెప్పి విని ఓకే షాహిదా ఇట్లా ఉండాలని నేను ఫిక్స్ చేసుకొని షాహిదా క్యారెక్టర్ చేసేసా. ఇంకా మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య అంటే లైక్ అది అలా వచ్చేసింది. ఇంకా తాడిపత్రి వాళ్ళు నన్ను ముందరకు తీసుకెళ్తున్నారు. ఇంకా ప్రొడ్యూసర్ అంటే అది అలా చేస్తూ ఉంటే జరిగిపోతుంటది అక్క. నేను ప్రొఫెషనల్ అని చెప్పను, బట్ ఓకే హ్యాపీ, బికాజ్ మాకు బెస్ట్ డైరెక్టర్ ఉన్నారు, బెస్ట్ ఏమంటారు హీరోయిన్ హీరో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మంచిగా ప్రొడ్యూస్ చేయగలిగినాం. రాధా, నీకు ఒక క్వశ్చన్, వీళ్ళిద్దరు పిల్లప్పటి నుంచి ఒకే చోటే పెరిగారు, నేనేమన్నా షూటింగ్స్ లో సతా ఇచ్చారా, ఇట్లా చేద్దాం అట్లా చేద్దని? ఆఫ్ కోర్స్ ఉంటది ఇక్క, అంటే బికాజ్ సతా ఇచ్చేసారు కదా, కానీ వీళ్ళు అలా ఉంటేనే నాకు చూడడానికి కూడా హ్యాపీ. సపరేట్ గా కూడా వీళ్ళిద్దరిని చూడలేదు. చాలా ఫోకస్డ్ గా ఉంటది, మనం అనేది మర్చిపోతారు. జస్ట్ మొత్తం ఫోకస్ అంతా యాక్టింగ్ మీదే, ఎలా వస్తుంది అవుట్పుట్ కోసం మొత్తం అలానే కష్టపడతారు. సో వీళ్ళు ఉన్నందుకే నాకు చాలా హ్యాపీ. సో అంటే నీకు కొత్త కదా, వీళ్ళు పాతరా, వీళ్ళు 6th class నుంచి ఫ్రెండ్స్. మేము అంటే మా సీనియర్, నేను సీనియర్, వాళ్ళు జూనియర్ అంతే. నేను వీళ్ళని పిల్లప్పటి నుంచి చూస్తూనే వచ్చాను, మధ్యలో గ్యాప్ వచ్చేసిందంటే మరి ఇప్పుడు కలిసాము.
హ్యాపీగా ఉంది. అంటే కలిసినా కూడా ఒకే ఫీల్డ్లో కలిసాము, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ఫ్లుయెన్సర్, తను ఇన్ఫ్లుయెన్సర్. ఈ సినిమా పక్కన పెడితే ఫస్ట్గా తను ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయింది, నేను ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్. మా ఫ్యూచర్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, కావ్య దగ్గర ఏదైనా స్ట్రైట్ టు ఫార్వర్డ్ ఉంటుంది, ఇంకా అంతే తెలుసు. పిల్లప్పటి నుంచి ఆ అమ్మాయి అంతే. కొద్దిగా ఆ అమ్మాయిని ఫస్ట్ ఏమనుకుంటారంటే రౌడీ అనుకుంటారు, కానీ ఆ అమ్మాయి పిల్లప్పటి నుంచి అలానే ఉంటుంది. ఆ అమ్మాయి మెంటాలిటీ అంతే. ఇది బాగుంది కదా, అమ్మాయిలు అట్లా మాట్లాడితే రౌడీ ఇలా ఇలా అంటున్నారు, అదే అబ్బాయిలు మాట్లాడితే అయ్యా సొసైటీ చూడండి. సీరియస్లీ చాలా చూస్తుంటారు కదా, నాది అక్క ఏమైనా వీడియోస్ వస్తే నాకన్నా ఎక్కువ మా అక్క మాట్లాడేసి ఉంటది. ఓ కాన్ఫిడెన్స్, అమ్మాయిలు అంటే ఇట్లా ఉండాలి ఇవి అని చెప్తారు. దానికన్నా తక్కువ నేను మాట్లాడేంటాను. నాకు మాత్రం ఇట్లా కామెంట్స్, అరే మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, సెలబ్రిటీయా ఇది అనమాట. అరే హౌ గ్రేట్. ఇంకోసారి అలాంటి కామెంట్ పెట్టగలి. సొసైటీలో అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం అబ్బాయిలకి ఇవ్వట్లేదు. కానీ బట్ స్ప్రెడ్ ఎట్లా చేశారంటే, అరే అమ్మాయిలకి ఏమంటారు, మీరంతా Support లేదు మాకు. బ్యాచ్ అంతా కలిసి అరే మాకు ఈ రూల్స్ కావాలి, రెగ్యులేషన్స్ కావాలి అని మీరే చెప్తారు. బట్ జరుగుతుంది అన్యాయం అబ్బాయిలకే కదా. ఎట్లా చేసుకుంటారు తెలుసా comments లో అందరూ. ఎవరు చెప్పారు? అరే అమ్మాయికి కూడా last చాలా end up, జరుగుతుంది. అరే మేము అవన్నీ పెట్టాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అబ్బాయిల్ని కాపాడండి, ఇట్లా అబ్బాయిలకి ఏమైనా సపోర్ట్ చేయండి అని. మీకు ఎట్లా రెస్పెక్ట్ Okay. అంటే ఈ రోజు వచ్చిందిలేండి, మేబీ బాయ్స్ అలా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసే రోజు వచ్చింది మేబీ. మా డ్రమ్ములో వేసి చంపేస్తున్నారా ఆ డ్రమ్ము గురించి మనకెందుకులేండి. సో అబ్బాయిలు ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలు అమ్మాయిలకి సపోర్ట్ చేయండి, అబ్బాయిలు అబ్బాయిలకి సపోర్ట్ చేయండి, లేకపోతే ఇద్దరికి సపోర్ట్ చేయండి. యూనివర్సల్ గా సపోర్ట్ చేయండి. అవును. సో మెయిన్ అమ్మాయిలు టాలెంట్ ని సపోర్ట్ చేయండి. అయ్యో లేదు 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 లేదు, ఏ అలా కాదు. అబ్బాయి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉందండి, మీకు చెప్తున్నా నార్మల్లీ. ఒక అమ్మాయి ఒక పోస్ట్ చేసింది, ఒక అబ్బాయి సేమ్ టైం సేమ్ పోస్ట్ చేశాడు. అబ్బాయి చేసిన పోస్టే బాగుంది, కానీ లైక్స్ చూడండి, కామెంట్స్ చూడండి, షేర్ చూడండి. అమ్మాయిలు వర్కులలో బిజీగా ఉన్నారు, అబ్బాయిలు ఖాళీగా ఉండి లైక్లు కొడుతున్నారు కదా. సో ఇక్కడ ఎవరికి ఎక్కువ వస్తుంది? ఎవరికి ఎక్కువ ఇక్కడ రాజకీయం జరగట్లేదు, అమ్మాయిలు బిజీగా ఉండడం వల్ల అబ్బాయిలకి లైక్స్ రావట్లేదు. మేము ఖాళీగా ఉన్నప్పుడు చూసి లైక్లు కొడతాం. ఒకటి అమ్మాయిలు మీకు ఇంకో అమ్మాయి సరిపోకపోతే సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ ఇట్లాంటి అబ్బాయిలకి సపోర్ట్ చేయండి. ఇంకో రకంగా మాత్రం పోర్ట్రేట్ చేయండి. ఓకే నేను చెప్తాను, అమ్మాయిలు మన సిద్ధు, అయాన్, మా బావ వాళ్ళకి మాత్రం అయితే నాకు ఒక క్వశ్చన్, బాబోలకి సమ్ ఫాలోవర్స్ ఉన్నారు అప్ టు 1000, అందులో ఎక్కువ మంది గర్ల్స్ ఉంటారు. గర్ల్స్ ఫాలోవర్స్ మొత్తం ఎక్కువ మెన్స్ ఉంటారు. నాకైతే 100% లో 60% జెంట్స్, 40% లేడీస్. నేనేం అంటే బాయ్స్ గొప్పోళ్ళండి కదా. మీకున్న ఫాలోవర్స్ 20K లో సంథింగ్ ఉంది, నాకు 1K కూడా లేదు. మీరు 1K ఫాలోవర్స్ గురించి మాట్లాడుతున్నారు. 964 ఎంత ఉన్నారు, నియర్లీ 1K. చూడు, నువ్వు 1K ఉన్నా హీరోగా ఎదగవు, మేమేదో ఈడీడే ఉన్నాం. నువ్వు పెద్ద బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నావు, మేమేదో పిల్ల బచ్చాలుగా ఉన్నాం, ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయి. లేదు, నాకు కూడా వచ్చాయి. ఐ మీన్ ఇలా మూవీస్ పెద్ద డైరెక్టర్సే పిలిచారు, నాకు ఇంట్రెస్ట్ లేదని నేను బ్యాక్ వచ్చేసా. వచ్చాయి, అది మీరు నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చెప్తున్నా. అంటే నాకు యాక్టింగ్ రాదురా, ఏదన్నా నాకు యాక్టింగ్ రాదు, నేను న్యాచురల్ గానే ఉంటాను. మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను ఏదో గొప్పగా డబ్బా చేసి యాక్టింగ్ చేయను, నేను న్యాచురల్ గానే ఉంటా. న్యాచురల్ గా ఉంటానే నేను నాకు నచ్చుతా. మరి వేరేది క్లమ్జీ అయిపోయింది అనుకో, అలా అయిపోతా. అందుకని చెప్పేసి నాకేం అది నచ్చదు. కరెక్టేలేండి. కానీ నా పిల్లల్ని చూసుకోవాలని ఉంది, మా పాపని చూసుకోవాలని ఉంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పిల్లలతో పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మూవీ అంతా ఇలా, ఇప్పుడు ఫైనల్లీ మూవీలోని ఒక చిన్న లిటిల్ బిట్ స్టోరీ ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పేసేయండి. నేనే చెప్పాలా? ఇద్దరిని సరే, నువ్వే కదా ప్రొడ్యూసర్, హీరోవి అన్ని నువ్వే. స్క్రిప్ట్ మాట్లాడుతుంది, నువ్వే చెప్పాలంతా. మీకు స్టోరీ జస్ట్ చిటికలో చెప్పేస్తా, అందరూ చిటికలో కాదు, కొద్దిగా చెప్పు. కొద్దిగా చెప్తే సినిమాకి ఎవరు వస్తారండి? కొద్దిగా చెప్తేనే వస్తారు, చిటికలో చెప్తే రారు. అంటే చిటికలో మీన్స్ 2 seconds. ఏం లేదు, నార్మల్ లవ్ స్టోరీస్ అంటే ఏముంటది, వాళ్ళ లవర్స్ ఎవరు, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, సంథింగ్ ఇలా ఉంటది కదా. సో మా లవ్ స్టోరీ కూడా అంతే. రాధా అని ఎవరు, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కలిసారా లేదా అనేదే పాయింట్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కలిసారా లేదా, రాధా కలుస్తారా లేదా చెప్పు, నువ్వు చెప్పు ఫైనల్ గా మాకి. అలా థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు రాధా గురించి తెలుసుకోవాలన్నా, అయాన్ గురించి తెలుసుకోవాలన్నా, ఈవెన్ షాహిదా గురించి తెలుసుకోవాలన్నా
థియేటర్స్ కి వచ్చి రాధాని చూసండి. చూడండి, ఈ అమ్మాయి రియల్ లైఫ్ లో కూడా రౌడీనే, అక్కడ కూడా విలన్ క్యారెక్టర్ వేసిందంట. ఎలా ఉంది కావ్య విలన్ క్యారెక్టర్? యాజ్ ఇట్ ఇస్ రియల్ లైఫ్ లో ఉంది. ఓకే, ఎలా అనిపించింది నా క్యారెక్టర్ అంతా? విలన్ అనిపిస్తుంది, నీకు ఏమనిపించింది? నేను స్క్రిప్ట్ వినేటప్పుడు తిట్టుకున్నా ఆ క్యారెక్టర్ ని, ఏంది అది క్యారెక్టర్ అనేసి, అంత రూడ్ ఏంటని. అది నేనే చేయాలన్నప్పుడు భయపడినా, అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నన్ను అందరు, లైక్ మిడిల్ క్లాస్. బావలు చెప్పాడు కదా రియల్ గా చేసిందని చెప్పేసి. నేను రియల్ లైఫ్ లో మరీ అట్లా కాదు, నేను మంచిదాన్ని అని చెప్పుకోకూడదు, బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అరే ఇప్పుడు ఒక మూవీ అన్నాక, యాక్టర్స్ అన్నాక ఎవరికి క్యారెక్టర్ ఇస్తే దాన్ని జీవించాలి, యాక్టింగ్ చేయకూడదు. అది చేసావని చెప్తున్నావు ఫైనల్లీ. ఇప్పుడు రాధా క్యారెక్టర్లో అయాన్ క్యారెక్టర్లో రాధా ఒక డైలాగ్ వేసుకోండి. ఖచ్చితంగా. చాలా బాగా. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఓకే, ఒక సీన్ చేయండి. రాదా అంటే ఇంకా నార్మల్ గా ఉంటుంది. నువ్వు అయాన్, అదే అయాన్ లాగా చూడకు అలా, నువ్వు అయాన్ లా చేస్తే చూద్దామన్నాను. అయాన్ లాగా అక్కని కూడా చేయమని చెప్తా అయాన్ లాగా. షాహిద్ అయాన్ లాగా అస్సలు చేయలేదు. షాయిదా కదా, కాదే చేయాలి. అబ్బా. ఇప్పుడు నేను రాదా కదా, ఇప్పుడు క్యారెక్టర్ చేయండి. इतनी सुंदर क्यों हो यार? అయాన్ ఇట్లా మాట్లాడు. రాధలాగా మాట్లాడుతుంది. రాధాలాగా మాట్లాడు. యాక్చువల్లీ ఇది చాలా ఏమంటారు చాలా పెద్ద కష్టం వచ్చేసింది వీళ్ళకి. అయాన్ లాగా అయానే చేయగలుగుతాడు. అయాన్ లాగా అయితే మా సెట్ లో ఎవ్వరు చేయలేరు, నేను ప్రామిస్ చేస్తాను. ఎందుకంటే అయాన్ నువ్వే చేయండి అప్ప, బాబా జస్ట్ ఒక చిన్న మాట. కెమెరా ఐ మీన్ కాదని చూసేది కదా. అవునా, అక్కడే రాదా ఊహించుకో, రాదా అక్కడ ఎక్స్ప్రెషన్ నీడ్ ఇవ్వాల్సింది. అక్కడ మా కెమెరామెన్ కెమెరామెన్ చేసే ఫీలింగ్స్ రాలేదంట. రాదా నువ్వు వచ్చి షూట్ చేద్దురా. సో వద్దులే, అక్కడే చూస్తే వద్దులే. లేదు చేసేస్తా. ఫస్ట్లీ మాకు ఇంటర్వ్యూ చేస్తున్న మహమ్మద్ అక్కకి చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఐ మీన్ మీరు అంత దూరం నుంచి మా కోసం వచ్చి మీ టైం అంతా ఇన్వెస్ట్ చేసి మీరు వెళ్ళాలి అని చేస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్స్. నిజంగా మీకు కూడా మా ఇంటర్వ్యూ ఇంత ఓపికగా చూస్తున్నందుకు. అయాన్ స్టైల్ మే బోల్నా అని, ఇంకా అయాన్ అంటే ఇంకా అర్థం కాదు వాళ్ళకి హిందీ. అయాన్ లాగా చెప్పు, నాకు అర్థమవుతుంది. మన వ్యూవర్స్ కి అర్థం కావాలి కదా అని. స్లాంగ్ యాక్టింగ్ ఎట్లుంటది, స్లాంగ్ డిఫరెంట్ ఉంటది. అయాన్ ఇంగ్లీష్ మాట్లాడు. అయాన్ ఇప్పుడు 2Ks లో మాట్లాడుతున్నాడు, 90s లో అయాన్ ఎక్స్ట్రీమ్ క్యూట్ ఉంటాడు. చూపించకూడదు అనుకుంటున్నాం మేము. సో మీకు ఇంట్రెస్ట్ ఉండే తెలుసుకోవాలనుకుంటే పక్క థియేటర్కి వెళ్ళి చూడండి. నో చిరు లీక్స్. ఒక డైలాగ్ రాదా, ఏదో ఒక చిన్న డైలాగ్. అప్పుడు సాంగ్ లాంచ్ చేసావు కదా, అదొక డైలాగ్ చెప్పు. అదే డైలాగ్ చెప్పు, నేను అదే చెప్పేస్తాను. ఆ సీన్ చేసేయండి. రేపెంటో మర్చిపోయావా డైలాగ్? మర్చిపోయాను, రివీల్ చేస్తాం కదా అని. ఓకే ఓకే ఓకే, అంత బాగుంది. కానీ రేపేంటో గుర్తుందా? నా పుట్టినరోజు గుర్తుందా అసలు? నీ కళ్ళలో చూస్తూ పూరి దునియా కూడా దిగా, ఇంకా నీ పుట్టినరోజు ఎలా గుర్తుందా చెప్పు. చాలా లిటరలీ క్యూట్, చాలా అసలు ఇలాంటి దాచాం చాలా ఉన్నాయి సినిమాలు. యాక్టింగ్ కి న్యాయం చేశారు ఇద్దరు. ఇది చెప్తా, లైవ్ లో చేసి చెప్తున్నా. ఇంకా ఫైనలీ ఈ మూవీ హిట్ కొట్టింది అనుకో, ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఫస్ట్లీ నేను తాడిపత్రి పీపుల్స్ కి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మమ్మల్ని మేము చెప్పామని బిలీవ్ చేసి థియేటర్ వరకు వచ్చి సక్సెస్ చేశారు. నేనైతే తాడిపత్రి పీపుల్స్ కి థ్యాంక్స్ చెప్తా. ఈ థాట్ తీసుకొచ్చినందుకు ఫస్ట్, తర్వాత బాబోలికి చెప్తా. ఎందుకంటే బాబోలి ఈ టైప్ ఆఫ్ డైరెక్టర్ కాదు. ఫస్ట్లీ బాబోలి వేరే టైప్ ఆఫ్ డైరెక్టర్. అట్లాంటిది ఇంత డివోషనల్ ప్రాజెక్ట్, లైక్ అది నాకు డివోషనల్ టైప్ మా రాధాయన్ అనేసి, ఇలాంటి ప్రాజెక్ట్ థాట్ వచ్చినందుకు నేను మా అన్నకే థ్యాంక్స్ చెప్తా. నువ్వేకి థ్యాంక్స్ చెప్తావు అన్న? నువ్వెవరికి థ్యాంక్స్ చెప్తావు? కావ్యాకని మాత్రం చెప్పాలి. అస్సలు చెప్పడు వాడు.
ఇప్పుడు ఓవర్ యాక్షన్ అనుకుంటారు కదా, ఇప్పుడు చెప్పే ఆన్సర్ ముందే చెప్పేస్తున్నాను. నేను ఫస్ట్ అద్దం దగ్గరికి వెళ్ళి నేను చూసుకొని థ్యాంక్స్ చెప్పి ఒక లవ్ యూ చేస్తున్నాను. ఎందుకు ఆన్సర్ చెప్తా, ఐ మీన్ అక్క చెప్పినట్టు తాడిపత్రి పీపుల్, అవును బట్ ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలంటే అది నాకు నేనే కదా, బికాస్ క్రియేట్ చేసింది నేను. ఇది ఓవర్ యాక్షన్ అనుకున్నా ఏమనుకున్నా అది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను అందరిలాగా లేదు ఇట్లా చెప్పాలా, అది నేను కాదు. ఫస్ట్ నిజంగా జరిగింది హానెస్ట్ గా. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు ఒక థాటే లేకుంటే కాదు కదా. ఫస్ట్ నాకు సెల్ఫ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నన్ను నేను లవ్ చేసుకుంటున్నా కదా. ఫస్ట్లీ నాకు నేను థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత అండ్ దెన్ ఐ థ్యాంక్ టు మై అక్క. నెక్స్ట్ మా అక్క థ్యాంక్స్. దాని తర్వాత నేను చెప్పాల్సింది లేదు, ఐ మీన్ ఫస్ట్ నాకు నేను, ఆ తర్వాత అక్కకి. మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసాం అనమాట. చేసిన తర్వాత చూసిన ప్రజలందరికీ, తాడిపత్రి ఎవరెవరైతే వాళ్ళందరికీ చాలా చాలా వీళ్ళు కాకుండా లిటరల్లీ మీ టీంలో ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటారు? గౌస్ కి చెప్తా నేను. నా ఫ్రెండ్ గౌస్ అని చాలా సపోర్ట్. అంటే ఇప్పుడు మనం యాక్టర్స్ ని మాత్రమే చూస్తాం, బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటది. ఎంత కష్టం ఉంటది అంటే స్ట్రగుల్ చాలా ఉంటది. ఒక మూవీ అంటే యాక్టింగ్ చేసే వాళ్ళు కాదు, దాని వెనకాల లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఈ మూవీ నడవదు. ఆ హీరోయిన్ అదంతా కాదు, బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉంటుంది అసలు. ఒక ప్రొడక్షన్ అతను లేకుంటే మా మూవీ ఆగిపోతుంది అంటే ఎవరు నమ్మరు, కానీ ఇది ఫ్యాక్ట్. మా వారు లేకుంటే పక్కా మూవీ ఇంత మంచిగా వచ్చేది కాదు, ఎప్పుడు ఆగిపోవాల్సింది కూడా. ఎందుకంటే నేను థ్యాంక్స్ చెప్పాను, నా బెస్ట్ ఫ్రెండ్. సో లవ్ యూ అంటే లిటరలీ మన అనుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. చెప్పకూడదు, చెప్తే వేరే వాళ్ళు అయిపోతారు. ఇంకా ఫైనల్లీ ఒక్క క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, జెన్యున్ గా చెప్పాలి. ఇప్పుడు జెన్యున్ గానే చెప్పాను, నేనైతే జెన్యున్ గా చెప్పాను. అంటే మేము చెప్పలేదా, మేము కూడా చెప్పినాం. ఏదో మీరు ఇచ్చిన క్వశ్చన్స్ ఏం నేను అడగలేదు. యాక్చువల్లీ అందరూ అలా చేస్తారేమో, నాకు మనసు కనిపించినవి. యాక్చువల్లీ మేము కూడా అదే అనుకున్నాం, అట్లాంటి స్క్రిప్టెడ్ ఏమొద్దు, నేచురల్ గానే ఉండాలి. కష్టమైతే క్వశ్చన్స్ విన్న వెంటనే ఇదే నేచురల్ గా ఉంది. ఎందుకంటే ఊర్లో ఇంపాక్ట్ పడింది, నీ పైన చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు ఒకరు, వాళ్ళ గురించి ఏం చెప్తావు? ఇంతమంది హేటర్స్ ఉన్నారంటే తెలియకుండా ఎక్కడో అంతమంది వెల్ విషర్స్ కూడా ఉంటారని నా నమ్మకం అన్నమాట. నెగిటివిటీ వచ్చిందంటే 100కి 500% పాజిటివిటీ వస్తుంది. ఇప్పుడు నేను నెగిటివిటీ ఏంటి ఫేస్ చేస్తున్నారా? పాజిటివిటీ వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఏంటంటే థ్యాంక్ యూ అండ్ లవ్ యూ, థ్యాంక్ యూ అంతే. దట్స్ ఇట్. ఏం చెప్పాలి, అది వాడి గ్రేట్నెస్. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. అసలు నువ్వు ఏదో చేస్తావనే కదా అంత నెగిటివిటీ చూపిస్తాను, నువ్వు ఎక్కడ ఎదుగుతావు అని. సో ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే, మాకే సపోర్టర్స్ వాళ్ళు. బట్ నేను బాబాల నుంచి నేర్చుకోవాలంటే ఆ పేషెన్స్ నేర్చుకుంటా. అది పేషెన్స్ మంచిదని మనం అనుకుంటాం, చాలా డేంజర్ ఆ పేషెన్స్. 1 minute 2 minutes పేషెన్స్ గా ఉన్న వాళ్ళకే ఒక రకమైన కోపం వస్తుంది వెయిట్ చేసినప్పుడు. కానీ అలాంటివి కొన్ని ఇయర్స్ పేషెంట్ ఉన్నాడంటే వాళ్ళలో వైలెన్స్ భయంకరంగా ఉంటుంది. ఐ బిలీవ్ దట్. ఇప్పుడు ఏమన్నా కోపం వస్తే ఏమన్నా అని వెళ్ళిపోయేవాడు కామ్గా ఉంటాడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు చూడు. ఆ సైలెన్స్ని భరించడం చాలా కష్టం. వాడు చాలా డేంజర్ గాడు. అలా ఏం లేదండి. ప్రెసెంట్ అయితే ఏమో తెలియదు మీరు చెప్తున్నారు, అవునా ఐ డోంట్ నో. బట్ ప్రెసెంట్ అయితే హ్యాపీగా ప్రశాంతంగా అబ్బాయి మూవ్ ఆన్ అయిపోతున్నాడు, అది అర్థమైపోయింది నాకు. ఐ మీన్ నో నెగటివిటీ ఏం లేదు, జస్ట్ మూవ్ ఆన్ అంతే. అందరికి నచ్చాలని రూల్ లేదు. సో కొందరికి నచ్చుతారు, కొందరికి నచ్చారు. ఓకే. సో నేను నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనము ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసాం కదండి, మేమైతే టెంపుల్లో కూర్చొని చేసామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే ప్రశాంతంగా ఉంది లొకేషన్ అంతా. అండ్ మా ఫేసెస్ కూడా చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. షూటింగ్స్లలో మీరు ఎప్పుడైనా కిడ్స్ని అట్లా హ్యాండిల్ చేయగలుగుతారా? అంటే మాకున్నది ఒక్క కిడ్డే ఉంది, బాబా వాళ్ళు అంటే ఉంటారు కదా చిన్న యాక్టర్స్, ఒక అమ్మాయి ఉంది. మాకు ఆ పిల్లతో ఈజీ, ఎందుకంటే మాట వింటది మంచిగా. నెక్స్ట్ టైం మా బాబుని పంపిస్తా. అసలు కాదు, చెయ్యమేము ఆపేస్తాం. వద్దు వద్దు వద్దు, మాకు భయం వేస్తుంది. క్యూట్ గా సైలెంట్ గానే కూర్చుంటుంది. అంటే నాకు అనిపించింది ఇట్లాంటి వాళ్ళు వస్తే యాక్టర్స్ ఏం చేయాలని. మీరు ఒక పని చేయండి అంటాడు మా బాబాయ్, ఫస్ట్ నన్ను అన్నాడు. నేను ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చేసేయండి మా వానికి. ఇచ్చేస్తాం. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి.
పిల్లలు అంతే, అంతే అవునా, చిన్నప్పుడు ఎలా ఉంటారో ఎదిగితే డిఫరెంట్ డిఫరెంట్ అయిపోతారు. ఇంకా మా పాప ఇప్పుడు డిఫరెంట్ ఉంది, పెద్దగా అయిపోయినాక వాళ్ళు ఏం నన్ను చెప్పారు చూడాలి చిన్నప్పుడు మీరు. అలా కాదు. ఇంకా ఫైనలీ ఏం చెప్పాలనుకుంటారు? ఇంకా ఫైనలీ నో వర్డ్స్, జస్ట్ వాచ్ రాధా. నువ్వు రాదా, ఐ మీన్ మీరు రాదా? మేము అదే చెప్తాం, మీకు చాలా చాలా బాగుంటది మూవీ, వెళ్ళి చూసేది అంట నేను. అండ్ మా సాంగ్ చూడకపోతే పక్క వెళ్ళి యూట్యూబ్ లో చూసేయండి, రాధా అని సాంగ్ అని టైప్ చేసినా వచ్చేస్తుంది. లేదు, మేము డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెట్టాం. అండ్ నా సాంగ్ 25 ప్లాట్ఫామ్స్. అండ్ వెయిట్ కంప్లీట్ చేసి ఈ సీక్వెన్స్. సో సిద్ధు, అయాను, బాబావలి, తమరేం చెప్తారు? మీ అందరికి తెలుసుంటారు కదా, నెగిటివిటీస్ ఇవన్నీ వస్తున్నాయి నా గురించి, వచ్చాయి ఆల్రెడీ, ఇవన్నీ మేబీ వస్తాయేమో. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని, ఈవెన్ తో నెగిటివ్ అనిపించినా కానీ మైండ్ లో పెట్టుకొని జస్ట్ కళ్ళు మూసుకొని ఒక స్టెప్ పైకి వచ్చి మా మూవీ చూడండి, అవన్నీ మర్చిపోతారు నెగిటివిటీస్ ప్రతి ఒక్కరు. దట్ వాస్ మై ప్రామిస్. చూడండి. లిటరలీ వ్యూవర్స్, వాళ్ళ లైఫే బెటర్ ఈ సినిమాలో. అంటే ఏదైతే ఉందో ఈ చిన్నప్పటి నుంచి వీళ్ళు చాలా ఫేస్ చేసి ఈ మూవీ తీశారు. ప్లీజ్ దయచేసి ఎవరే కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా, మీకు నచ్చితే రిఫర్ చేయండి పక్కన వాళ్ళకి, నచ్చకుంటే సైలెంట్ అయిపోండి. లేదు, నేను ఒకటి చెప్పగలను, రాధా అని నచ్చిందంటే మీరు ఇంకొకరికి చెప్పండి మూవీ చూసిన తర్వాత. ఇన్కేస్ నచ్చకుంటే ఒక 20 మందికైనా చెప్పండి, నో ప్రాబ్లం. నాకు నమ్మకం ఉంది, లిటరలీ నమ్మకం ఉంది మా రాధా అని నచ్చుతుందని. ఇంత హైప్ ఇస్తున్నందుకైనా మీరు ఒకసారి వెళ్ళి చూడండి, బాగాలేదంటే మాత్రం చెప్పండి, నో ప్రాబ్లం. మూవీ అంటున్నారు, ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇండిపెండెంట్ 1 అవరే ఉంటుంది, రాంగ్ గా పోర్ట్రేట్ అవ్వద్దు. 1 అవరే ఉంటుంది, జస్ట్ ఓన్లీ 1 అవర్ ఉంటుంది. ఇది సక్సెస్ చేస్తే మేము నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోతాం. షూర్. అండ్ తాడిపత్రి నుంచి మోర్ సపోర్ట్ వి వాంట్. తాడిపత్రి పీపుల్స్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో మూవీ రిలీజ్ అవుతుందా ఇది? ఓకే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ముస్లిం అమ్మాయి విత్ కాదర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఓటీటీలో కూడా అవైలబుల్. నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను ఓటీటీలో వచ్చినప్పుడు, అప్పుడు రీల్ చేసి ఇస్తాను అనమాట. సో తప్పకుండా మీరు చూడండి, సినిమా అయితే చాలా బాగుంటుంది. సినిమా కాదు, ఇండిపెండెంట్ మూవీ అయితే చాలా బాగుంటుంది. రాధా అయాన్ చూద్దాం. 90s ప్రేమ కథలు అంట ఎలా ఉంటాయి, ఇప్పటివరకు చాలానే చూసాం. మన జూనియర్స్ది కూడా చూడాలని నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో నేను ఫస్ట్ షోకి వచ్చేస్తాలే కావ్య. నా ఫాలోవర్స్ కూడా వస్తారులే. నేనంటే సపోర్ట్ చేసే ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, వచ్చేస్తారు నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. కీప్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అందరినీ. And thank you so much for your patience, and thank you so much Akka for this interview. ఓకే, లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మా పిల్లల్ని సపోర్ట్ చేయండి, అంతకు మించి నేనేం చెప్పను.